కమల్ హాసన్ రచనా సహకారంతో డైరెక్టర్ మణిరత్నం కాంబోలో తెరకెక్కిన గ్యాంగ్స్టర్ సినిమా థగ్ లైఫ్. ఈ మూవీలో కమల్ హాసన్తో పాటు త్రిష, శింభు, ఐశ్వర్యలక్ష్మి, అశోక్ తదితరులు నటించారు. ఇక ఈ మూవీని జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తన బ్యానర్ శ్రేష్ఠ మూవీస్పై ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేశారు. సుమారుగా 13 కోట్ల రూపాయలను చెల్లించి కొనుగోలు చేశారు. అయితే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వాలి అంటే 13 కోట్ల రూపాయల షేర్ను 25 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. కమల్ హాసన్ మణిరత్నం కాంబో అనేది 35 ఏళ్ల తర్వాత రిపీట్ కావడంతో ఈ మూవీపై మంచి హైప్తో పాటు మంచి డిమాండ్ అనేది ఏర్పడింది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో 400 స్క్రీన్ల నుంచి 500 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. అయితే తొలి ఆట నుంచే ఈ మూవీకి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతో కలెక్షన్స్ అనేవి భారీగా పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే, తొలి రోజు 1.5 కోట్ల రూపాయలు, రెండవ రోజు 50 లక్షలు, మూడవ రోజు 50 లక్షలు, నాలుగవ రోజు 55 లక్షలు, ఐదవ రోజు 30 లక్షలు, ఆరవ రోజు 35 లక్షలు, ఏడవ రోజు 20 లక్షల రూపాయల నెట్ను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 3.6 కోట్ల రూపాయల వసూలను రాబట్టింది. మూవీ ప్రాంతాల వారీగా కలెక్షన్లు ఒకసారి చూసుకున్నట్టయితే, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ నైజాంలో ఈ సినిమా 1.5 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 1.6 కోట్లు, సీడెడ్లో 50 లక్షల రూపాయలను వసూలు చేసింది. అంటే ఈ చిత్రం 3.6 కోట్ల రూపాయల గ్రాస్ను 2 కోట్లకు పైగా షేర్ను వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 13 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో జర్నీని మొదలుపెట్టిన ఈ చిత్రం కేవలం 2.5 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టి 10 కోట్ల రూపాయల నష్టాలతో బాక్సాఫీస్ జర్నీని ముగిచ్చింది ఈ చిత్రం. అయితే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ట్రేడ్కు కూడా ఊహించని షాక్నిచ్చింది.